మనందరూ ఈ యొక్క 8వ నెల చివరి ఆదివారం 2025వ సంవత్సరం దేవాది దేవుడు క్షేమముగా సజీవముగా ఆయన సన్నిధికి తోడుకుని వచ్చిన విధానం బట్టి రెండు చేతులు జోడించి యేసు ప్రభువా నీకు వందనాలు, యేసు రాజా నీకు వందనాలు, మా ఆదరణకర్త నీకు వందనాలు. చాలా సంతోషం. నన్ను ఈ స్థలంలో నిలబెట్టిన దేవాది దేవునికి వందనస్తుడాను. అదే విధముగా మన మధ్యన నా సేవకురాలు అమ్మగారికి, అన్నయ్య ఏదర్శనయ్య గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలండి. బాగున్నారు అందరూ? చాలా సంతోషం. మరి ఈరోజు నేరుగా వాక్యంలోనికి వెళ్తున్నాం. నిన్నటి దినము అద్భుతమైన రీతిలో గృహ ప్రవేశం అంతా కూడా ఆయన నామానికి మహిమకరంగా జరిగించుకున్నారు. వచ్చిన వారు దీవించబడుదురు, రాలేని వారికి అటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటే మీకు కూడా అంటే దీవెన దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మన వాక్యాంశం ఏదని చూసినట్లయితే విశ్వాసానికి పరిశోధన. దేనికి పరిశోధన? విశ్వాసానికి పరిశోధన. జాగ్రత్తగా వినాలి దేవుని యొక్క వాక్యమును. అక్కడ చదవబడిన మొట్టమొదటి లేఖన భాగములో ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో చదివిన ఆ మాట ఏమని చూసినట్లయితే ఆ సంగతులు అని ఉందట. ఏ సంగతులు? ఆ సంగతులు. ఏ సంగతులని అని చూడాలి. ఫస్ట్ అక్షరం పట్టుకుంటే అర్థం కాదు, అక్షరం ఒకటే పట్టుకుంటే అర్థం కాదు. బైబిల్ గ్రంథము, అక్షరము, అలంకారము, మర్మము, ఈ 3 విషయాలకి న్యాయం చేయగలిగితే దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది, మనలందరినీ సందేశింపజేస్తుంది, మనలను బలపరుస్తుంది, మనకు అర్థమయ్యే రీతిలో ప్రభు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఆ సంగతులు ఏ సంగతులు అనగా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కనిదీలు పట్టణం అనే ఒక పట్టణము కలదు. కనిదీలు పట్టణములో నన్నారు అనే ఒక గ్రామము కలదు. నన్నారు అనే గ్రామములో ఊరు అనే ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఊరు అనే గ్రామములో 2 గుడులను కట్టాడు. ఆ మొట్టమొదట గుడి పేరు దేవుని భద్రదేవుని గుడి, దేవి గుడి అని 2 గుడులను కట్టాడు. ఈ 2 గుడులలో వంశ పరిచారము ప్రకారముగా క్రమక్రమముగా కొందరు ఏం చేయాలంటే గుడులలోనికి వెళ్ళి ఆయా సమయములలో వారికి ఇవ్వబడినటువంటి విధి విధానమును బట్టి పూజలు చేయాలి, ధూపం వేయాలి, నైవేద్యములు పెట్టాలి. అలా వస్తున్నటువంటి క్రమములో ఆ ఊరు అనే ప్రాంతములో, గ్రామములో ఒక మంచి ప్రవర్త ఉన్నాడు. ఆయన పేరు తెరాహు. ఆయన విగ్రహారాధకుడు, బొమ్మలు చేసుకునే వ్యక్తి, విగ్రహాలు బొమ్మలు తయారు చేసి అమ్ముకునే వ్యక్తి. చేసే వ్యక్తి. ఆ వ్యక్తికి పుట్టినటువంటి కుమారుడే అబ్రహాము గారు. అబ్రహాము కాదు, ఏం పేరు ఆయన పేరు? అబ్రామ్. ఈ అబ్రామును దేవుని కొరకు ప్రతిష్ఠించాలని, దేవుడి ఎవరో తెలుసుకోవాలని వెతుకులాడుతూ తండ్రి చేసినటువంటి వృత్తిలోనే ఈయన కూడా కొనసాగుతున్నాడు. గుడారాలు వేసుకోవడం, త్రోవ పక్కన బొమ్మలు తయారు చేయడం, బొమ్మలు అమ్ముకోవడం. అలాంటి సమయంలో దేవుని యొక్క దైవ దర్శనము అబ్రాము కలిగింది. ఓ అబ్రామ్, నువ్వు రా, నిన్ను నేనేం చేస్తాను? దీవిస్తాను. నిన్ను నేను ఏం చేస్తాను? నీ బ్రతుకును మారుస్తాను, నీ అవసరతలు తీరుస్తాను, నీవు నా మాట వింటే నువ్వు బహుగా దీవించబడతావు అని అబ్రాముని దేవుడు పిలిచాడు. దైవ దర్శనం కలిగింది. దైవ దర్శనం కలిగిన వెంటనే అబ్రాము వెంటనే దేవుని మాట విన్నాడు. విన్న వెంటనే అబ్రామును తీసుకెళ్ళాడు. నేను చూపించు దేశంలోకి వెళ్ళని చెప్తున్నాడు. అబ్రాము ఎప్పుడైతే దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడో అప్పుడు అబ్రాము
కాస్త అబ్రహాముగా మార్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ అబ్రహామును కాస్త అబ్రహాముగా మార్చిన తర్వాత ఈ అబ్రహామును మరలా తీసుకుని వెళ్తున్నాడు దేవుడు. దైవ దర్శనం కలిగి, దేవుని ప్రత్యక్షత కలిగి అబ్రహాము దేవుణ్ణి చూశాడు. అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. అబ్రహాము దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించాడు. ఇవన్నీ జరిగిన తర్వాత అబ్రహామును తీసుకెళ్ళి అంటాడు, సముద్ర ఒడ్డుకు తీసుకెళ్ళాడు. ఇదిగో అబ్రహమా, ఈ యొక్క ఇసుకను గుప్పుడుతో తీసుకుని లెక్క పెట్టు అన్నాడు. అంతేకాదు మరలా సందవేళలో సముద్ర ఒడ్డుకు తీసుకెళ్ళి ఆ యొక్క నక్షత్రాలు చూపిస్తున్నాడు. అబ్రహమా, ఇదిగో ఈ నక్షత్రాలను లెక్క పెట్టు, ఈ నక్షత్రముల వలె నీ సంతానమును చేస్తాను, ఇసుక రేణుల వలె నీ సంతానం ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత అబ్రహాము అనుకుంటున్నాడు, నాకు ఇంకా వివాహం జరగలేదు, పిల్లలు పుట్టలేదు, దేవుడేమో నాకు ఏం చేస్తున్నాడు చెప్పండి, మ్యాప్ చూపిస్తున్నాడు, ఒక దర్శనం చూపిస్తున్నాడు, ఒక విజన్ను బయలుపరుస్తున్నాడు. ఇదంతా ఎలా సాధ్యమో అని అనుకోలేదు. ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాస పరిమాణమును పెంచుకోవడం మొదలు పెడుతున్నాడు. చాలా అంటే త్వరగా దేనిని నమ్మడు, నమ్మితే విడిచిపెట్టడు. అబ్రహాములో ఉన్నటువంటి ఒక గుణం. ఈరోజు నీలో ఏ గుణాలు ఉన్నాయో నీకు నీ దేవునికి తెలుసు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం ఉంటుంది. కానీ ఈ అబ్రహాములో ఉన్నటువంటి గుణం ఏంటంటే, ఏది త్వరగా నమ్మడో నమ్మితే వదిలిపెట్టడు, ఏది త్వరగా విశ్వసించడో విశ్వసిస్తే వదిలిపెట్టడు, విడిచిపెట్టడు. అలాంటి అబ్రహాము జీవితంలో ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, వివాహం జరిగింది. ఆమె భార్య పేరు శారా. అనండి అందరూ కూడా చెప్పండారా, శారా. శారాని వివాహం చేసుకున్న కొన్ని దినాలు గడిచాయి, కానీ పిల్లలు పుట్టలే. ఈ లోపల ఇంటిలో పనివలసిగా ఉన్నటువంటి ఆగరును శారా తొందరపడిపోయి షార్ట్ కట్లో ఫామ్ చేసి, నాకు ఎలాగా పిల్లలు పుట్టలేదు, నీకు పుట్టిన బిడ్డనైనా నేను పెంచుకుంటానని ఇంటిలో పని మనిషి ఆగర్ అయినటువంటి అబ్రహాముతో సైనించమని శారమ్మ గారి దగ్గరుండి ఆగర్ గారిని పంపించడం బైబిల్ యొక్క ఆ యొక్క క్రమమును చూస్తున్నాం. అయితే ఆఖరికి ఆగర్ని దేవుడు దర్శించాడు. ఇస్మాయిల్ అనేవాడు పుట్టాడు. పుట్టినటువంటి తర్వాత మరికొన్ని దినాలైన తర్వాత అయినప్పటికీ అబ్రహాములో తృప్తి లేదు, ఆనందము లేదు, నెమ్మది లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. దేవుడిచ్చిన వాగ్దానం అయితే నిలిచి ఉన్నది, దేవుడు చెప్పిన మాటలు గుర్తున్నాయి, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కళ్ళ ముందు ఉన్నాయి. కానీ ఇదేదో జరుగుతుంది అనుకుంటున్నాడే తప్ప దేవుడు ఖచ్చితంగా అబ్రహాం మాత్రం దేవుని మీద విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచినటువంటి ఆ కాలంలో దేవాది దేవుడు క్రమక్రమంగా చూడగా దేవుడు శారమ్మ గారిని దర్శించాడు. సొంత భార్య ద్వారానే ఒక చక్కని వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు గారి భూమి మీదకి ప్రవేశపెట్టడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. చక్కని కుమారుడు ఇస్సాకు అనేవాడు పుట్టాడు. ఇస్సాకు మాటకు నవ్వు అని అర్థము. దేవునికి స్తోత్రం చెప్పండి. పుట్టాడు. దుఃఖములో, వృద్ధాప్యములో, బాధలో, వేదనలో నవ్వుని పుట్టిస్తూ నవ్వుని తీసుకొచ్చినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టి క్రమక్రమంగా పెరుగుతున్నాడు, యవన కాలంలోకి వచ్చాడు. ఆ కాలంలో అర్థమవుతుందా మీకు? ఏ కాలంలో? ఆ కాలం అంతా అయిపోయింది. ఆ దినాలన్నీ జరిగిపోయాయి. చాలా సంభాషణ జరిగిపోయింది. ఈ తెరాహు కుమారుడైన అబ్రహాం అంటే ఎవరో తెలుసుకున్నాము. తెరాహు ఉద్యోగం ఏంటో తెలుసుకున్నాము. తెరాహు యొక్క వృత్తి ఏంటో తెలుసుకున్నాము. అదే వృత్తి అబ్రహాము జీవితంలోనికి ఏం చేసింది? ఒక ఆనవాయితీగా వచ్చేసింది. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహాముగా మార్చాడు. వాగ్దానాన్ని ఇచ్చినటువంటి దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇస్తానన్న మాటకి ఏం చేశాడు? మాట తప్పని దేవుడు ఇచ్చి చూపించాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఇస్తానన్నాడండి. మీ జీవితంలో కూడా కొన్ని చేస్తానంటాడు. మీరు కంగారు పడిపోతున్నారంటే ఇచ్చే వరకు, చేసే వరకు ఆగలేదు. మనం కొన్నిసార్లు తొందరపడిపోతుంటాం, ఆగర్లాగా, లేకపోతే శారమ్మలాగా, లేకపోతే ఎవరెవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటాం. పిల్లరా, దయచేసి వినండి. దేవుడు విశ్వాసానికి తండ్రిగా చేసినటువంటి అబ్రహామును ఏ రోజు కూడా ఆయన ఏం చేయలేదు, తొందరపడలేదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం అయితే నాకు
కనబడుతుంది. సమయము తరిగిన, దినాలు గడిచిన, తరాలు మారిన, దేవుడు మాత్రం ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు. చెప్పండి మన దేవుడి పేరు ఈరోజు పెట్టండి ఒక పేరు, మాట తప్పని దేవుడు. చెప్పలేదు అందరూ, గట్టిగా చెప్పండారా, అందరూ చెప్పండారా, మాట తప్పని దేవుడు. He is not a lie God, he is a truth God. ఈయన అబద్ధం ఆడే దేవుడు కాదు, ఈయన నిజమైన దేవుడు, మాట తప్పని దేవుడు. ఆయన ఈ మాట తప్పని దేవుడు ఏం చేశాడు? ఇస్తానన్న మాట ఇచ్చాడు. ఇచ్చిన వాడిని, అర్థమవుతుందా? ఇచ్చిన కుమారుని మళ్ళా ఏం చేయమంటాడో తెలుసా? దేవునికి ఇమ్మంటున్నాడు. మామూలుగా ఇమ్మంటే బాగుండు, దేవుని సన్నిధిలో పేరు పెట్టమంటే బాగుండు, దేవుని సన్నిధి తీసుకొచ్చి తలెమ్మంటే బాగుండు. కానీ ఏమని అడుగుతున్నాడు? ప్రాణం ఇమ్మంటున్నాడు, బలి ఇమ్మంటున్నాడు ఆ కొడుకుని. ఏకైక కుమారుడైనటువంటి, ఎంతో ఆప్యాయతగా ప్రేమతో పుట్టినటువంటి కుమారుని, ప్రేమిస్తున్నటువంటి కుమారుణ్ణి ఏమిమ్మన్నాడు? నాకు బలి అర్పించన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బలి ఇమ్మంటుంటే ఏ మాత్రం వెనుతిరగలేదండి. మనమైతే ఇవ్వమండి, ఇస్తామండి. లేక 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాల వయసులో ఏదైనా ఒక కుర్రోడు పుడితే ఆ కుర్రోడిని మళ్ళా యేసుబావే కానీ దేవుడు ఇచ్చాడు, ఆ దేవుడే మళ్ళీ అడిగితే ఇవ్వం. ధనమన్నా ఇస్తాం, వజ్రమన్నా ఇస్తాం, బంగారం అన్నా ఇస్తాం, ఎండన్నా ఇస్తాం, కానీ అవసరమైతే భూమి మీద డబ్బన్నా ఇస్తాం, కానీ కొడుకుని మాత్రం ఇవ్వం. కానీ ఈ యొక్క విశ్వాస వీరుడి జాబితాలో పేరు రాయడానికి కారణం ఏంటంటే ఆయన విశ్వాసమును పరిశోధిస్తున్న పరిశోధనలో చూడండి, అక్కడ అంటాడు కదా, చదవండి ఇప్పుడు. అదే ఆదికాండం 22:1 ఆ దినములలో ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా అబ్రహామా అని పిలవగా చిత్తం ప్రభువా అని చెప్పాడట. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కడయ్యున్నా అనగా చూడండి ఎంత వివరంగా చెప్తున్నాడు. ఒకవేళ ముందు పుట్టినోళ్ళు ఇచ్చేద్దుడేమో అబ్రహాము, ఇస్మాయిల్ ఇచ్చేద్దుడేమో, ఏవో కొడుకుని నాకు ఇయ్యంటే 2 కొడుకులు ఉన్నారు కాబట్టి ముందు పుట్టినోళ్ళు ఇచ్చేద్దుడేమో. అధిష్టానుసారంగా కన్నాడు కాబట్టి, దేవుని చిత్తం లేకుండా కన్నాడు కాబట్టి, శారము షార్ట్కట్ ప్లాన్ చేస్తే కన్నాడు కాబట్టి, తొందరపాటులో కన్నాడు కాబట్టి ఆ ముందు కొడుకుని ఇచ్చేద్దాడేమో ఏదో కొడుకుని అంటే. అలా కాకుండా చూడండి, నీకు ఇష్టమైన, చాలా స్పష్టంగా మాట్లాడతాడు, చదవండి. నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. పేగులు తరిగిపోతాయండి ఏ తండ్రికైనా. ఏమండి, ఎంతో ప్రేమించుచున్న ఇష్టమైనటువంటి కుమారుడు అంట. దేవుడి స్తోత్రం. జాగ్రత్త వినాలా, కృప కూర్చోండి, చదివిన వైపు చూడాలి. ఇష్టమైనటువంటి నీకు ఇష్టమైన కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు నేను చెప్పబోతున్నాను. మోరియా దేశానికి వెళ్ళిపో, అక్కడ చాలా కొండలు ఉన్నాయి, అందులో ఒక మోరియా కొండను ఒకటి ఉంది, ఆ కొండ మీదకి వెళ్ళిపో. ఆ కొండ మీదకి వెళ్ళిపోయి నాకేం చేయి, నీ కొడుకుని బలిచ్చేయి అని అన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇంకా పేగులు తెరిగిపోయే విషయం ఏంటో తెలుసా? 8వ వచనం ఒకసారి చదవండి. ఇంకా అమ్మా, అబ్రహాము నా కుమారుడా, 7వ వచనం కూడా చదవండి. వారిద్దరూ కూడా దేవుడు ఏమైతే చెప్పాడో మోరియా దేశం వెళ్ళమన్నాడు కాబట్టి ప్రయాణం అయ్యారు. చక్కగా బయలుదేరి వెళ్తున్నారు. ఎలా బయలుదేరుతున్నారంటే ఒక పుల్లల మోపు బొర్ర మీద కట్టేసి కొడుకు బొర్ర మీద ఎట్టాడు. చేతితో కత్తి తట్టుకోమన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు, వెనకాల బొగ్గులు పట్టుకుని ముసలోడు చేతితో కర్ర పట్టుకుని నెమ్మదిగా ఇద్దరు కలిసి వెళ్తున్నారు. వెళ్తున్న సమయంలో ఆ కొడుకు అడుగుతున్నాడంట,
నిప్పెను కత్తిని కూడా పట్టుకుని వెళ్ళుచుండగా ఆగండి సమయలు మీ అబ్బాయి ఏం పేరు ప్రజ్వల్ వస్తున్నాడు. ఎక్కడ బయలుదేరారు? పొరపాటు దగ్గర జయన్ కాలనీలో బయలుదేరారు. ఇద్దరు బండి మీద ఎదురు కూర్చోబెడతావా వెనకాల కూర్చోబెడతావా? ఎక్కడైతే కూర్చొని కానీ ఇద్దరు వచ్చేటప్పుడు నాన్న ఆగు మన ఇద్దరమే వెళ్తున్నాం ఏంటి, ఇంకా అమ్మ రాలేదేంటి, అన్నీ రాలేదేంటి అని అడిగాడు ఎప్పుడైనా? అడగలేదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే నాకు బాదం మిల్క్ కొనుగో ఆపుతాడు, స్ట్రాబెర్రీ కొను ఆపుతాడు. దేవుడు మంచి మార్మల్స్ ఇచ్చాడు. ఈరోజు ఎవరు చెప్పకుండానే బుద్ధి వచ్చి కూర్చుని పోయాడు. 2 వారాలు అయ్యగారు చెప్పినా కూడా వెనకాల కూర్చుని వదిలి రానన్నాడు. కానీ ఇలాంటి ప్రజ్వల్ లాంటి కొడుకు కాదు ఆ కొడుకు ఇస్సాకు అడుగుతున్నాడు తండ్రిని. ఏమని అడుగుతున్నాడు తెలుసా? నాన్న ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి. అబ్బా ఎవరైనా ఏ కొడుకన్నా పిలుస్తాడండి ఇలాగా? బాబా నిజంగా ఈ రోజులో ఎవడైనా నా తండ్రి అని ఎవడైనా పిలిచేవాడు ఉన్నాడా? ఒరే నాన్న ఏమంటున్నారు? ఏ సొమ్ములు కాసుకుని వాళ్ళు పిలుస్తారు. ఒరే నాన్న ఓరు ఇలా రారా, ఇగో నీ టిఫిన్ ఇక్కడ పెట్టాను దెబ్బనే తినేసి పోరా. తోడ చుట్టు తోడుతున్నాడు అండి తండ్రి. సెరుగు తోడ చుట్టు మళ్ళీ తోడుతుంటే ఆ కొడుకు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఒరే నాన్న. బా కానీ ఈ ఇస్సాకు ఎలా పిలుస్తున్నాడండి? నా తండ్రి. బా ఎంత చక్కని మాట అండి. అందుకతడు ఏమీ నా కుమారుడు, అంతేగాని ఓరుకుంటా ఏరా అని అన్నాడా? చూడండి, ఈ నేర్చుకోండి పదాలు, ఇవి అనుభవించి చూడండి, మీ బిడ్డలకు నేర్పించి చూడండి. అబ్రహామును తన కుమారుడు నా తండ్రి అని పిలిచాడు. ఆ తండ్రి అని ఏమి నా కుమారుడు అన్నాడు. ఈరోజు కొడుకు అని ఎవరన్నా అంటున్నారా కొడుకుల్ని? రే ఇలా ఇక దినే చలాబో ఊరి మీద ఆడుకునిరా. కాదు. ఏమి నా కుమారుడా. ఎంత వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి సంభాషణ ఎందుకు అలా మారిందంటే ప్రేమ ఉన్నది గనకే వారి మాటలు ప్రేమపూర్వకముగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వారి మధ్యన ఏ ప్రేమ అంటే శారీరక ప్రేమ కాదు, దైవికమైన ప్రేమను దేవుడు ఉంచాడు. ఏమి నా కుమారుడా. అప్పుడు అతడు నిప్పు కట్టి ఉంది కానీ దహన బలి ఇవ్వడానికి కదా మనం వెళ్తున్నాము. ఈ సెట్టింగ్ అంతా చూస్తే నాకు అర్థమవుతుంది దేన్నో బలి ఇవ్వడానికే కావాలి, దేన్నో బలి ఇవ్వడానికి కావాలి మనం వెళ్తున్నాం అనే సంగతి నాకు అర్థమైంది. అన్నీ ఉన్నాయి కానీ దహన బలి లేదు, కొట్టేలేదు బాబు. డాడీ కొట్టేలేదంటే చెప్తున్నాడు తండ్రి, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పిన. అలా కాకుండా ఒరే నాన్న నా కుమారుడా, నా బంగారం, నా వజ్రం, నాన్న నిన్నేరా ఆ కొండ మీద తీసుకెళ్ళి కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి నిన్నే నరికేయడానికి తీసుకెళ్తున్నానరా, దేవుడు నిన్నే అడిగారా అంటే ఈ ముసలోని అలా తోసేసి అలా పారిపోదుడు కదా. ఏమండి అంతేనా జరుగుతుంది? ఖచ్చితంగా తీసుకెళ్ళేవాడిని డైరెక్టర్గా. మొన్న నాకు డైరెక్టర్గా స్కానింగ్ రిపోర్ట్ దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు నాకు ఇలా ఉంటుంది, మిషన్లో పెట్టేస్తారు, ఇంత సౌండ్ వచ్చేస్తుంది, ఇలా ఇంజక్షన్ ఇస్తే చెయ్యంతా వాసిపోతుంది అంటే నేను వెళ్తానా? చెప్పంటారా? చెప్పాడండి ఒక ఆయన, చెప్పాడు. ఆయన ఇంకా ఎక్కువ చెప్పాడు. తర్వాత మరలో ఇంకొక ఆయన అడిగితే ఆయన అన్నాడు, ఏముండదండి, సేమ కుట్టినట్టు ఉంటుంది అంతే, మీరు ప్రశాంతంగా హ్యాపీగా పడుకోవచ్చు, డబల్ కాటు మీద మంచం మీద పడుకున్నట్టు ఉంటుంది. 20 నిమిషాలు లోన్ ఎడతారు, మరలా 20 నిమిషాలు బయటకు తీస్తారు, మరలా 20 నిమిషాలు ఎడతారు. మీ స్కానింగ్ అయిపోయే వరకు మొత్తం మీ అవయవాలన్నీ పడే వరకు అలా లోనికి బయటికి తిప్పుతారంటే మీకు ఏం ఉండదు అన్నారు. కానీ భయంకరమైనటువంటి వేదన, భయంకరమైన బాధ, భయంకరమైన నొప్పి అనిపించి నాకు తెలుస్తుంది జీవితంలో అలాంటి స్కానింగ్ల జోలికి వెళ్ళకూడదు అని అనిపించింది నాకు. ఎప్పుడు నేను హాస్పిటల్ పోగం చూడలే, అందువల్ల నాకు చాలా భయం వేసింది. కానీ ఈ తండ్రి ఏం చెప్తున్నాడు తెలుసా? దహన బలికి దేవుడే చూసుకుంటాడు కొట్టేయాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా అక్కడితో మనం ఆగుతున్నాము. ఆ జరగవలసినటువంటి విషయాన్ని నేను మీకు కట్టూకీగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా మీకు అందరికీ? అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ప్రతిరోజు కూడా ఒక భక్తుని గురించి నాకు ఎప్పుడు అవకాశం ఇచ్చినా దేవుని మందిరంలో
బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు. అందులో ఒక భక్తుని గురించి మనం వినబోతున్నాము అని చెప్పని నేను దేవుడిని అడిగాను. పోయిన ఆదివారం ఫిలిప్ అనే భక్తుడి గురించి మనం విన్నాం. ఈరోజు అబ్రహాం అనే భక్తుడి గురించి వింటున్నాం. అబ్రహాం అనే భక్తుడిని దేవుడు విశ్వాసాన్ని ఏం చేశాడు? పరిశోధిస్తున్నాడు. పరిశోధిస్తున్న క్రమంలో ఇలాగ వెళ్ళి చక్కగా ఆ బలిపీఠం మీద ఏం చేశారు? ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టేసి ఏం చేశాడు తెలుసా? బంధించేశాడు. బంధించేసిన సమయంలో ఏం చేయాలి? ఇంకా దేవుని పేరట ఏం చేయాలా? కత్తి తీసుకున్నాడు చేతితోటి. చూడండి.